ఊహలకు నిజాలకు చాలా తేడా ఉంది. ఊహలు నిజమవడం అదృష్టమైతే ఊహలగానే మిగిలిపోవడం దురదృష్టం వంటిది. నిజాలను గుర్తించకపోవడం అవివేకమైతే నిజాలను ఒప్పుకోవడమే జీవితం. కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దానినే దాతృత్వం అంటారు. మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మొద్దు. వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. తల్లిదండ్రులను మరవద్దు. వారే ప్రత్యక్ష దైవం. ఎల్లప్పుడూ మానసికంగానైనా వాళ్లకు నమస్కరించు. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది. కాని మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. మన నోటిలోకి పోయే పదార్థాలు రుచిగా మంచిగా ఉండాలి అని కోరుకునే మనం మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా మంచిగా ఎదుటి వారికి అనిపించాలి అని భావించాలి. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరేస్తుంది. ఇది రాసిపెట్టుకో.